విఘ్నేష్ ఒక వ్యక్తి విమర్శలు చేస్తుండు అంటే ఎందుకు అని ఆలోచించాలి. మనకి పార్టీస్ భజన కాదు, పనితీరు కావాలి. పార్టీ జెండా మోసే బానిసలుగా మారకండి. మీకు ఏమైనా మీ నాయకుడు పట్టించుకోడు. ఇది చాలామంది కార్యకర్తలు ఆలోచించాలి. నాయకులు ఎవరికి ఆపదొచ్చినా కనీసం పట్టించుకోరు. ఏదో కొద్ది మంది దగ్గరికి వెళ్ళి అందరినీ ఉద్ధరించినట్టు, అందరికీ సహాయం చేసినట్టు ఒక పెద్ద బిల్డప్ ఇస్తారు. మీరు చూసిండ్లు తెలంగాణ అనే ప్రేమ మీద, ప్రాంతీయవాదిని కాబట్టి తెలంగాణ కోసం రోజు మాట్లాడుతుంటే కొంతమంది బీఆర్ఎస్కు అనుకూలంగా మాట్లాడుతున్నారు అనుకునేది. నేను కేసీఆర్ గారిని ప్రశంసించినా, కేసీఆర్ గారిని విమర్శించిన, ఎంత ప్రశంసించినో, ఏ విషయాల్లో ప్రశంసించినో దానికి సమానంగానే ఆయనను విమర్శించడానికి ఆయన మీద లోపాలు కూడా ఉన్నాయి ఆయన పాలనలో. ఆ రెండింటిని సమానం చేస్తూ ప్రశంసించే దగ్గర ప్రశంసించిన, విమర్శించే దగ్గర విమర్శించిన ఒక విశ్లేషకుడిగా చేయవలసిన పని అదే. ఎప్పుడు వన్ సైడ్గా పొగుడుకుంటా పోవడం కాదు. నాయకుడికి సంబంధించి లోపాలు కావచ్చు, తప్పులు కావచ్చు జరిగినప్పుడు వాటిని విమర్శల రూపంలో కూడా నాయకులకు అర్థమయ్యే రీతిలో చెప్పవలసిన బాధ్యత విశ్లేషకులుగా మా మీద ఉన్నది. కానీ కొందరు ఏం చేస్తానంటే బీఆర్ఎస్ను పొగిడితే మాత్రమే నీ ఛానల్ చూస్తాం, లేకపోతే కాంగ్రెస్ను పొగిడితే మాత్రమే ఛానల్ చూస్తాం, లేకపోతే బీజేపీని పొగిడితే మాత్రమే ఛానల్ చూస్తాం అనే ఒక చిన్న మనస్తత్వాలతోటి ఉన్నారు. కాబట్టి పార్టీల జెండలు మోసే కార్యకర్తలు ప్రత్యేకంగా ఉంటారు. కానీ సామాన్య జనమన్న నాయకుల తప్పు ఒప్పులు ఎట్లున్నాయి అనేది అంచనా వేయాలి. అట్లా అంచనా వేసినప్పుడే పార్టీ నాయకులకు కూడా బుద్ధి వస్తుంది, పార్టీ నాయకులు కూడా ఆలోచనలు చేస్తారు. లేకపోతే పార్టీ నాయకులు నియంతలుగా మారే అవకాశం ఉంటుంది. నేను 96 రోజులు జైల్లో పడ్డా. చిలుక ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అన్నారు. 12 కేసులకు సంబంధించి నాకు 13-14 లక్షలు ఖర్చు అయినాయి. ఒక్క రూపాయి కూడా ఒక్క బీఆర్ఎస్ లీడర్ కూడా ఇవ్వలే నాకు. సరే వాళ్ళు ఇస్తారని కూడా నేను ఆశపడలే. ఏం సహాయము చేయలేదు. పైగా నా మీద కేసులు అవుతున్నాయి. జైల్లోనే నాకు పీటీ వారెంట్లు ఇస్తున్నారు. అసలు ఈ కేసులు ఏవి కూడా జైలు దాకా పోయే కేసులు కాదని ఆ లోపల ఉన్నవారు చెప్పడం, లేకపోతే లాయర్లు చెప్పడం, ఇదంతా జరుగుతుంది. ఒక కుట్రపూరితమైన ఆరోపణలు, కుట్రపూరితమైన కేసులు పెట్టుకుంటా ప్రభుత్వం నా బెయిల్ను ఎప్పటికప్పుడు రద్దు చేస్తుంది. దీన్నైనా కనీసము ఒక ప్రధాన ప్రతిపక్ష నేతలుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ముందుండి ఒక జర్నలిస్టు మీద, ఒక విశ్లేషకుడి మీద ఇంత కక్ష కట్టి ఎందుకు ఇంత ప్రభుత్వం నిర్బంధిస్తుంది అయినా అని ఒక్కసారి కనీసం ఒక చిన్న సహాయం కూడా చేయలేదు. నాకు అప్పుడు అర్థమైంది, మన కోసం నిలబడేటోళ్ళ కోసం మనం నిలబడాలి. అంతే తప్పించి గుడ్డిగా, మొండిగా ఏ పని పడితే ఆ పని చేయకూడదు. ముఖ్యంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఉన్న మాలాంటి వాళ్ళు గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉరకకూడదు. ఆ మధ్య ఎవరో ఇద్దరు మహిళా జర్నలిస్టులని జైల్లో పడితే కేటీఆర్ అక్కడికి పోయి ఫోజులు కొట్టి వాళ్ళని ఈయనే ఇడిపించినట్టు ఏతులు చేసి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇంకా వాళ్ళన్నా ముఖ్యమంత్రి గారిని నానా దుర్భాషలాడిండు, భయంకరమైన బూతులు తిట్టిండు ముఖ్యమంత్రి గారి కుటుంబం మీద, ముఖ్యమంత్రి గారి భార్య మీద, వాళ్ళ కూతురు మీద. ఇక మొన్నటికి మొన్న పాడి కౌశిక్ రెడ్డి ముస్లిం ఆఫీసర్ మీద ఎంత దుర్భాషలాడిందో మీకు తెలుసు, ఎంత కించపరిచిండో తెలుసు. నేను అలాంటి పనులకు కూడా పాల్పడలేదు. నా మీద చాలా పకడ్బందీగా కుట్ర జరిగింది. సరే అయినా కూడా అవి ఓర్చుకున్నా బయటకు వచ్చిన. కాబట్టి ఏ పార్టీ నాయకుని కూడా చాలా గుడ్డిగా నమ్మకండి. గుడ్డిగా నమ్మితే మనమే మోసపోతాం.